నగరాలలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ కి విశేష స్పందన వచ్చింది. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, సహజ వనరులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోజనాలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. నేటి యువత భావి శాస్త్రవేత్తలుగా తయారు అయ్యేందుకు ఇలాంటి ప్రయోగాలు, ప్రదర్శనలు దోహదపడతాయని వారు వెల్లడించారు. In different directions called left, right, stop. This fantastic expedition system. Whenever gas. ఈ రోజున ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్, దాన్ని తెలుగులో విజ్ఞాన ప్రదర్శన అన్నారు, చాలా అత్యద్భుతమైన రీతిలో నిర్వహించడం జరిగింది. ఎగ్జిబిట్ చేసినటువంటి పలు రకాల ఐటమ్స్ కూడా విజ్ఞానాత్మకంగా, మనకి వివరణాత్మకంగా కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థుల్లో దాగినటువంటి ఆ సృజనాత్మక శక్తిని కూడా బయటికి తీయడానికి ఉపయోగపడే విధంగా, దోహదపడే విధంగా రకరకాలైనటువంటి వస్తువులను కూడా ప్రదర్శించారు. అలాగే భాష మీద కూడా పట్టు ఉండాలనే దృష్టితో తెలుగు భాష గురించినటువంటి చిన్న ఎగ్జిబిట్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ భాష, అలాగే లెక్కలు, అలాగే వ్యవసాయము, పరిశ్రమలు, సెన్సర్సు, పబ్లిక్ సిస్టము, అలాగే రోడ్ సేఫ్టీ రూల్సు. ఒకటేమిటి, ఎలాగైతే మరి ప్రహ్లాదుడు చెప్పాడో, ఎక్కడున్నాడు నరసింహస్వామి అంటే, ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు చూస్తే అందంతే గలడు దానవాగ్రని వింటే అని ఎలాగైతే ప్రహ్లాదుడు చెప్పాడో. కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి ఎగ్జిబిట్ ఐటమ్స్లో, ప్రదర్శనకు ఉపయోగించినటువంటిలో ప్రతి విషయాన్ని కూడా కవర్ చేసుకుంటూ చాలా కూలంకషంగా పిల్లల్ని కూడా నిష్ణాతులుగా తీర్చిదిద్ది చాలా చక్కని వివరణాత్మకంగా ఇచ్చేట్టుగా వాళ్ళని శిక్షితులను చేసినందుకు చాలా అద్భుతమైనటువంటి వీళ్ళు ప్రయోగం చేశారని చెప్పాలి నిజంగా అయితే. కాబట్టి ఓపికగా చూడాలంటే ఇది ఒక రోజులో చూసే ప్రదర్శన కాదనిపిస్తుంది నాకైతే. వివరణంగా, తీరిగ్గా చూడాలంటే కనీసం వారం రోజులు పడుతున్నటువంటి నా యొక్క ఆలోచనగా ఉంది. ఎందుకంటే పొద్దున వచ్చాను, ఏదో ఇనాగ్రేషన్ అనే దృష్టితో మనం చూస్తుంటే వీళ్ళు ఒక గది కాకుండా ఇంకో గది అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. చూస్తే అక్కడ వాళ్ళు ఈ చార్మినార్ నాటి టవర్స్ని, అలాగే మిగతా వ్యవసాయ క్షేత్రాలని, వాటిల్లో ఉండేటువంటి నీటి యొక్క శాతం ఎంత ఉండాలి, దాన్ని ఎంత తక్కువగా ఉంటే మంచిది, ఏ టైంలో ఎక్కువగా ఉండాలి, అలాగే పెస్టిసైడ్స్, అలాగే మన ఫైర్ అలారం మోగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మన బాడీలో డైజెస్ట్ సిస్టమ్ పనిచేయాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోపల ఉండే భాగాలు ఏమిటి, ఆ భాగాల యొక్క పేర్లు ఏమిటి, అలా పిల్లలకి క్షుణ్ణంగా, అంటే ఎల్కేజీ నుంచే ఈ విధంగా వివరంగా చెప్తూ వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడం అనేటువంటిది చాలా కష్టతరమైన పని, క్లిష్టతరమైన పని. కానీ దాన్ని ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం చేసిందంటే నేను చెప్పుకోవడం ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్తాను. అండ్ ఎక్సలెంట్
ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు డెవలప్ టు గ్రో లైక్ ఎనీథింగ్. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా వికసిత భారత్ అనేటువంటిది నాకు ఇక్కడే కనిపించిందో అనిపిస్తున్నది. అలాగే ఆయన చెప్పిన ఆత్మనిర్భర భారత్. కాబట్టి ఇటువంటి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పడానికి ఈ ఆక్స్ఫర్డ్లో చదువుతున్న విద్యార్థుల్ని మల్టీ డైమెన్షనల్గా వీళ్ళు డెవలప్ చేయటము, అలాగే వాళ్ళలో ఆ నిబిడీకృతమైనటువంటి తెలివితేటని బయటికి తీయటము, వాళ్ళ చేత చక్కగా వచ్చినటువంటి గెస్ట్ ముందు మాట్లాడించడము, అలాగే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించేట్టుగా వాళ్ళు చాలా చక్కగా తర్ఫీదునిచ్చారు. వీరందరికీ కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళదే చాలా గొప్ప రోల్ అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని మరి మోటివేట్ చేయటము, అందుట్లో వాళ్ళు ఎల్కేజీ పిల్లలు ఇంట్లోనే మాట వినరు, మరి స్కూల్లో కూడా వాళ్ళందరినీ కూడా చాలా ప్రేమగా సాకుతూ వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. కనీసం వాళ్ళు 4 రోజుల పాటు ఇచ్చారనిపిస్తుంది నాకు ట్రైనింగ్. కాబట్టి ఆ వస్తువుల్ని సేకరించడము, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజికల్గా కూడా కొన్ని ఐసీస్ కావాలి వీటన్నిటికి చెప్పాలంటే. ఈ ఫైర్ అలారమ్స్, టచ్ సెన్సిటివ్ అలారమ్స్, స్పీడ్ అలారమ్స్, కప్ యానిమోమీటర్ వేగంగా అనుకోవటము, అలాగే మరి మనకు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి మన నీళ్లు ఎంత పెట్టాలి, తడి ఎంత ఉండాలి, వాతావరణం గాలి ఎంత ఉండాలి, తేమ ఉండాలి, చాలా చక్కగా సైన్స్ పరంగా కూడా వ్యవసాయదారులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక ఎగ్జిబిషన్. కాబట్టి ఆ వ్యవసాయదారుని కూడా ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుందేమో అనిపించేట్టుగా వాళ్ళందరినీ కూడా పిల్లల్ని చక్కగా తర్ఫీదునిచ్చారు. So today we are very happy to say that Oxford International School, CBSE school, we have inaugurated the Science Expo here, Tech Fest here, and there are around more than 500 projects displayed by the students, made by the students with the guidance of the teachers, and the students are explaining them so well. This is all this has come with the belief of our honorable chairman sir. He believes that Dr. Francis Reddy sir, he believes that child should not only have the bookish knowledge inside the 4 rooms of a classroom. The child has to learn. He has to learn by doing. Learning by doing is what we believe in Oxford. And also we also believe that the students have to grow up as a real time troubleshooters, problem shooters. So they should know what is the problem which is happening nowadays in the society, and they should come out with an apt solution for it. So a small experiment has been done on this basis, and I really appreciate all the teachers and all the teachers of this school, Oxford School CBSE, guided by the principal Adilakshmi madam, who has really done a very good work, and I appreciate them and congratulate all the teachers and all the students for putting up such a great Science Tech Fest. And we also going forward, we are also having a mega tech fest in our Oxford Brindavan campus, main campus, on 7th and 8th of these days. సో మన ఆక్స్ఫర్డ్ పిల్లలు నగరాల క్యాంపస్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో జరిపారు. మన స్టాఫ్, పేరెంట్స్ అందరూ బాగా విజిట్ చేసి పిల్లల్లో టాలెంట్ అంతా వాళ్ళందరూ కనుగొన్నారు. పిల్లలు ప్రతి క్లాస్ నుంచి, ఈవెన్ ఎల్కేజీ నుంచి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ తన ప్రతిభను బయటపెట్టారు. ప్రతిదీ ఏ సబ్జెక్టుకు సంబంధించిందైనా వాళ్ళు ప్రాజెక్టు బాగా చేసి పేరెంట్స్కి కానీ టీచర్స్ని కానీ చాలా తృప్తిపరిచారు. ఎల్కేజీ నుంచి కూడా నేను ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. దానికి మన ఆక్స్ఫర్డ్ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వారు చేసిన వారు సహకరించిన విధానాన్ని బట్టి టీచర్స్కి నా ధన్యవాదాలు. ఇంత బాగా జరుగుతుందని ఈ సైన్స్ ఎక్స్పో నేనైతే అనుకోలేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మించి పిల్లలు వాళ్ళ ప్రతిభను కనపరిచారు. సోషల్ కానీ సైన్స్ కానీ ఈవెన్ తెలుగును కూడా మన ప్రాజెక్ట్లో పెట్టి చాలా మంచి ప్రతిభ చూపించారు పిల్లలు.